పడ్డాడు గాయస్. ఈరోజు అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం. ఏంటంటే ఈ సైకిల్ ఉన్నారు ఎవరైతే కెమెరామ్యాన్ ఆయన యాదగిరిగుట్ట పోయింది గాయస్. సైకిల్ ఇక్కడనే వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఆయనకు తెలియదు సైకిల్ సేఫ్ ఉంది అనుకున్నాడు. మేమేం చేస్తాం, ఇప్పుడు వెళ్ళి ఒక దగ్గర దాచి పెడతాం సైకిల్ని. దాచి పెట్టినాక ఏం చేస్తామంటే ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఆడొచ్చి కాల్ చేస్తాడనమాట. ఫస్ట్ మా రెడ్ మంకీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆడ రియాక్షన్ ఏముందో అని క్యాప్చర్ చేసి వీడియోలో చూపెడతాం. మంచి ప్లేస్ అయితే చెప్పండి రా, ఎక్కడ పెట్టాలి. ఫోన్ ఏందిరా సైకిల్ ప్రాంక్ వీడియో చేస్తున్నాం కదా. ఒక డైలీ ఇంట్లో పెడదాం. వీళ్ళ ఇంట్లో వద్దు, తెలిసిపోతుంది. బయటనే ఉంటుంది, బయట పైన పెడుతుంది. నాకేందంటే వాళ్ళ ఇంటి వెనకాల చెత్త కుప్ప ఉంది కదా, వాళ్ళ ఇంటి వెనకాల చెత్త కుప్ప ఉందా, ఆడ ఇట్లా సైకిల్ ఆ ముళ్ళ కంపలు పెట్టి కప్పేస్తే అయిపోతుందా. ఏం లేదు చేపిద్దాం, దాంట్లో ఏముంది, సపోర్ట్ వస్తాయి చేపిస్తూనే ఉందా మీకు సైకిల్స్ని. మంచిగా ఒక ప్లేస్ చెప్పంటారా, దాంట్లో పెడదాం, డ్రైనేజ్లో పడేద్దాం. తీసావారా నువ్వు ఆ కంపులా, అందులో పెడదామా చూపెట్టు. దేంట్లో ఆ చెట్ల మధ్యలో పెడదాం, గ్యాప్ ఉంటుంది గాయస్. ఆ చెట్ల మధ్యలో అయితే పెట్టేస్తాము. ఒకసారి వెళ్ళి ప్లేస్ అయితే చూద్దాం గాయస్. ఇక్కడ అయితే రహస్య మార్గం ఉంది, ఇది ఆడికి కూడా తెలుసు. అరే నువ్వు దూరేస్తే సైకిల్ మొత్తం దూరుతుంది ఈజీగా. గాయస్ ఇప్పుడైతే పోతున్నాం. అరే కనిపిస్తా కదరా, అరే లోపల పెడతాం రా, పా ఒకసారి పా. నేను కనిపిస్తాను అమ్మ చెప్పేసి. నల్లమల్ల అడవి, దిస్ ఈస్ కాల్డ్ బర్రెలగ్. ఏడాదాసి పెడదాం చెప్పు. అరే సైకిల్ లోపల పెట్టినా అనుకో రుచి కూడా అన్నాడు. అవునారా గాయస్, సైకిల్ సెటప్ చేసి చూపెడతాం. లోపలికి రానికి మస్తు భయం అయింది. మొత్తం ముళ్ళు గిచ్చుకున్నా గాయస్. ఇప్పుడైతే సైకిల్ అయితే ఆడ పెట్టేద్దాం, పారా పెట్టేద్దాం. ముళ్ళు చూడండి గాయస్. చెక్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుందాం. రెడ్ మంకీ చక్కగా తీసుకెళ్ళు, ఆడ పెట్టురా, మెల్ల తీసుకెళ్ళు పోరా. అదే ముద్దు కానీ ముందు చెప్పిన పని చేయరా, ఆడు వస్తూనే ఉంటాడు. వస్తున్నా అని చెప్పిండా వాడు? చెప్పిండు. ఒకసారి కాల్ చేసి అడుగుదామా గాయస్. ఇక్కడైతే అవ్వదు, ముళ్ళులు ఉన్నాయి. రియలీ గాయస్ ఇగోండి ముళ్ళులు. ఇక్కడైతే కావాలి గాయస్. నెక్స్ట్ అరే సైకిల్ కనిపించట్లే, కానీ మీరు కనిపిస్తారు. సైకిల్ అస్సలుగా కనిపించట్లే. సో మనం ఏం చేద్దాం, మీనే పెడదాం, ఇప్పటికే పండబెడదాం. ఇట్లా పండబెట్టరు ఒకసారి సైకిల్ని, ఇట్లా పండబెట్టి అట్లా పెట్టుదాం, ఏం కాదు. అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామా. ఇక్కడ పెడతాడంట గాయస్. చూద్దాం, ప్లేస్ ఉంటే చూద్దాం. ఎక్కుతావారా, నాకు ఎక్కడానికి రాదు ఇది. గాయస్ మరి ఘోరంగా ఉంది, వద్దురా. మన ఫ్రెండ్ అయితే ఇగో థానోస్ కష్టపడుతుండు గాయస్ ఈ వీడియో కోసం. ఏముంది, ప్లేస్ ఎట్లుంది? ఫుల్ ప్లేన్. అయితే దాచి పెడదామా గాయస్. నాకు తెలియకుండానే ఒక రహస్య దారం అయితే ఉందంట. లెట్స్ గో సీక్రెట్. లేకపోతే దీంట్లో దాచి పెడదాం మారా, దీంట్లో అక్కడ రాడు కూడా కదా. అరే ఇప్పుడు మళ్ళీ రౌండ్ తిరగాలరా గాయస్. అడగా చూడండి ఒకసారి. మళ్ళా అడివి మా దగ్గర. అరే ఉరకాకండి రా, అరే బర్త్డే జరుగుతుంది, పోదామా మనం కూడా. రోడ్ క్లీన్ ఉందో లేదో చూడరా ముందు. స్టార్టింగ్ ముళ్ళు గుచ్చుకుంది గ్యాస్ దీనికి.
ముందు కాదు ప్యాంట్ పక్కన అంటే అయితే చిన్న కొట్టుకోండి గాయస్. ఇప్పుడు మా కోత ఎక్కువ అవుతుంది కదా. గాయస్ ఇలా విడితే మాత్రం కొంచెం కూడా కలవాడు గాయస్. అది వద్దు ఇక్కడ వద్దు చూడరా గాయస్. సెటప్స్ అని రిస్క్ ఎక్కువ ఉంది. అరే సైకిల్ ఇక్కడ ఎక్కాలి మెల్లగా ఆడవుతాం. గాయస్ మన బాడీ బిల్డర్ అయితే హెల్ప్ చేస్తా అన్నాడు, సో చేసేద్దాం. గాయస్ మన బాడీ బిల్డర్ ఎక్కుతుంది చూడండి కింద. అరే మన ఇద్దరం ఇక్కడ నువ్వు సైకిల్ ఇక్కడికి వెళ్ళి అంది ఇక్కడ తీసుకుంటాడు. ఓకే గాయస్, సరే మన ఇప్పుడు బాడీ బిల్డర్ చూడండి ఎట్లా వీగేస్తుండే ఈజీగా. నేను అవుతుండు మళ్ళీ. గాయస్ ఇప్పుడైతే ఎక్కడానికి అయితే ఫుల్ ట్రై చేస్తున్నాం అనమాట. ఇదో ఇక్కడ పెట్టబోతున్నాం ఈజీ ప్లేస్. కార్నర్లో అయితే విట్టబోతున్నాం గాయస్. వాడు వచ్చిన ఇంటి విట కనిపెట్టు చూడండి గాయస్. మొత్తం ఈ సైకిల్ వచ్చేసి గాయస్ స్టిక్ సైకిల్ అయితే అయిపోయింది. మస్తు కష్టపడుతున్నాం. ఒక్క గార్డెన్కి సైకిల్ అయితే రెడీ అయిపోయింది. ఓ గాయస్ మన పైల్వాన్ ఎత్తుతుండే ఇప్పుడు. కష్టపడి ఇద్దరు ఎత్తేసి కొంచెం తీసుకో. మొత్తం దుమ్ము దుమ్ము వేసుకుంటున్నా మీద. గాయస్ ఫుల్ కష్టపడుతుండు. చూడండి గాయస్. గాయస్ చూడండి గాయస్. ఇదో ఇరుగుడ్డి లోపల మొత్తం. గాయస్ ఇప్పుడైతే కష్టపడి అయితే అవి పెట్టేసినాం. నాకు తెలిసి ఈడే పెడితే బాగుంటుండే అనుకుంటా. గాయస్ చూడండి గాయస్, మీరు కామెంట్ చేయండి ఇది ఎట్లుంది. ఇలా బాగాలేక గాయస్ వేయడానికి ఎవరు చూడరు. ఇంకో ఇక్కడ మంచి బిల్డింగ్ ఒకటి ఉంది మన గాయస్ ఈ ఆయన రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. సో ఈ వీడియోకి మీకు 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నా. గాయస్ ఇదో మన పైల్వాన్ అయితే కష్టపడి ఎక్కుతుంది అవుతుంది మళ్ళా. పడేస్తారు నన్ను. వచ్చేసింది గాయస్ మన పైల్వాన్ అయితే. సైకిల్ అయితే సెట్ ఒక లుక్ వేయండి చూడండి గాయస్. మన కెమెరామెన్ అయితే ఇప్పుడు వస్తున్నా లేదో కనుక్కుందాం గాయస్. ఫోన్ చేద్దాం ఇప్పుడు. ఫోన్ చేసి చూద్దాం వాడు వస్తుండో లేదో ఎప్పుడు వస్తాడో. లెట్స్ గో. ఇప్పుడైతే కాల్ చేస్తున్నా. రీఛార్జ్ అయితే అయిపోయింది గైస్. మళ్ళీ అయితే చేస్తున్నా వేరే సిమ్తోనే. ఈరోజు ప్రాంక్ అయితే సూపర్ ఉంటుంది. రింగ్ అవుతుంది గైస్. పాట అయితే తోగుంది. మన వచ్చిండు మనోడు మన ఫ్రెండ్. చదువుదాం. హలో హలో. అరే ఒకసారి మీ అన్నకి ఆన్ చేయాలి. హలో. అరే యాదగిరి గుట్టుకు వెళ్ళారంట అవునా? యాదగిరి గుట్టకి వెళ్ళినారంట అవునా? ఎప్పుడు వస్తారు? ఇంకా ఎంతసేపు? అరే ఆ మోతిగాడు సైకిల్ ఇవ్వమంటే తీసుకొని ఎటో పోయిండ్రా, ఇంట్లో కూడా లేడు. మీదే వస్తున్నా. ఒక నిమిషం ఆగి ఆడిట్ వస్తాను. సైకిల్ ఏదరా? హలో తనేష్ వినిపిస్తుందా? అరే మోతిలాల్ గారు సైకిల్ ఇవ్వమంటే ఎటో పోతుండు. హలో. అరే ఆడు ఇవ్వమంటే ఇంట్లో లేడు, నడుచుకుంటూ వస్తుండు. ఇప్పుడు బండి తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళినా నడుచుకుంటూ వస్తుండు. ఇగో ఇప్పుడు వాళ్ళ లేడు కదరా, సైకిల్ లేకుండా వచ్చిండు. నేనేమనగా ఇప్పుడు ఏమనగా నేను వచ్చి త్వరగా దారా బాబు సైకిల్ ఏదని కాలర్ పట్టుకొని అడుగు. ఆడేమనంటే నేను సైకిల్ అమ్మేస్తున్నా అంటాడు. గాయస్ ఇప్పుడైతే పోతున్నాం. ఫోన్ అయితే గాల్లో ఎగిరి పడ్డది గాయస్. ఒకసారి వీడియో చూసి కామెంట్ చేయండి ఎట్లా పడ్డదో. వీడికి సైకిల్ నడపడానికి వస్తుందంటే రెడ్ మంకీ గాయస్. నిజంగానే మంకీ. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా స్టైల్ కోసం వీడియో లేపుతుండు. పడితే రోల్ గోల్డ్ చేంజ్ చేసి గాయస్ నా చెమట వచ్చి మరి మొత్తం అబద్ధాలే గాయస్. రోల్డ్ గోల్డ్ కష్టపడి కష్టజీతం పనికి వెళ్తాడంట. మొన్న వీళ్ళ ఇంటికి అట్లా వెళ్ళినాం గాయస్. నార్మల్గా ఇడేమంటుండంటే అది పక్కన ఓనర్ వాళ్ళు ఉంటారు కదా గాయస్. ఆ ఓనర్ అంటే వచ్చి నేను అడిగింది ఏంటంటే
ఈవినింగ్ వచ్చి మా ఇంట్లో బాసన ఉండే కదా అవి తోమని అడిగితే సరే సరే అంటే నీకు చెప్పిండు పైసలు 3000 అంటే అంటే రోజు వస్తుంది అని అంటే అని చెప్తుడు అది కష్టజీతం 3000తోనే రోల్ కొడుకున్నాడు. దీనికి ఏమని చెప్పాలి చెప్పాను గైస్. 10 రూపాయలు రోల్ గోల్ చేయను గైస్. 10 రూపాయలు 20 రూపాయలు గోల్ 10 రూపాయలు కాదురా 5 రూపాయల ప్రిన్సెస్ అని వస్తాయి కదా దాంట్లో 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్ లో అయితే గైస్ ఆ రోల్ గోల్ చేయను అయితే వచ్చింది గైస్. వాడు ఏమన్నా మంచి స్టైల్లో పుట్టింది గైస్. అంటే చేయను 3000 అని చెప్పి ఏంది మనల్ని ఇలా గాయస్ ఇది గుద్దేస్తుంది గాయస్ నిజంగానే పడేస్తుండే. అరే వాళ్ళు యాదగిరి గుట్టకి వచ్చిర్రు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఊరుకొని వస్తున్నాం. రావు మన నేను కూడా చెప్పాలి వచ్చిరో లేదా అన్న నేను. గాయస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు గాయస్. ఇప్పుడు దాబెట్ట అయితే ఉరుకుతుండు ఫాస్ట్గా ఇడు స్లో వస్తుండు. ఏం ఇంత వీలేదు నేను కూడా ఉరుకుదాం గాయస్. ఉరుకురా ఇప్పుడేనా అని నచ్చుకుంటే గాయస్. ఇప్పుడైతే ఎక్కించే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇగో ఒకటి ఇక్కడనే ఉంటాడు ఏంటంటే ఇది అలా కాల్ చేద్దాం గాయస్. తర్వాత రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. దాదా ఎక్కిరా ఎక్కి ముళ్ళు కాదురా మామిడి చెట్లు ఆగురా అడకి తీసుకో ఏం కాలే గాయస్ అసలుకి ఏం కాలే అట్లనే పెట్టి ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే చేయకండి. చేసి దెబ్బలు తింటారు వాళ్ళు అవసరం మేము రిస్క్ తీసుకొని చేస్తున్నాం గాయస్. అక్కడికి పెట్టడానికి అట్లా పెట్టారు. వాడు ఏమన్నాడని తెలిసి మేము చేస్తున్నాం గాయస్. వాడు ఫుల్ కోపం వస్తాడు మమ్మల్ని కొడుతాడు ఆయన లైట్ అవన్నీ వీడియో గురించి మేము ఏమని చేస్తాం గాయస్. రిస్క్ ఎక్కువ తీసుకుంటాం గాయస్. దాదా ఇంటికి వెళ్ళి కాల్ చేద్దాం దాదా ఊరుకుదాం. నువ్వు ఈయన ఉండ నేను ఇప్పుడు కూడా టెన్షన్ అనేది లేదు. ఎట్లా డాన్స్ చేసి చూడండి కోతి కాదు ఇప్పుడు కోతియే గాయస్. నేనైతే 19 పోతా అసలు నేను రాలే ఈ వీడియోకి రాలేనట్లు యాక్టింగ్ చేయను. ఇప్పుడు వెళ్ళైతే నన్ను ఎత్తుకుని వద్దు నాకు రాలే డాన్స్ అందాలో లెక్క పడుకోరా నేను గాయస్ కష్టపడి తీసినాం కదా గాయస్. ఇప్పుడు వారి రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. అన్నీ మీకు ఫుటేజ్ పెడతాం చూడండి. మొత్తం వీడియో మొత్తం చూడండి గాయస్. గాయస్ మస్తు గాయస్ ఇప్పుడైతే వెరైటీ ఫోన్ తెచ్చిన నోకియా ఫోన్ ఓకే కదరా హీరోరా. ఇప్పుడైతే కాల్ చేస్తున్నా. ఈ నెంబర్ నాకు గుర్తుంది 8555914671 గైస్. కాల్ కూడా పోతుంది. కూర్చుందాం దారా ఇలా పాట అంటే చాలా ఇష్టం. వచ్చిందారా ఇంటికి అరే నేను పొద్దు నుంచి అడుగుతున్నారు ఆడు ఇవన్నీ బియ్యట్లే. ఏం 14,000 డేవిడ్ మిల్లర్ పెద్దాడు ఇచ్చిండా వాచ్ ప్రైజా ఇప్పుడు నాకు వస్తావా నువ్వే అడిగి వస్తావా? అరే హోంవర్క్ తర్వాత కానీ ముందైతే ఇప్పిదారా నువ్వు మా ఇంటికి దా. సైకిల్ ఇప్పిదా. ఇగో ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టు ఫోన్ చెప్తాడు లేవాడో చూద్దాం. కాన్ఫరెన్స్ పెట్టు లేకపోతే నేనే పెడతావు పెట్టు ఫాస్ట్గా. గాయస్ మేమైతే ఇప్పుడు నమ్మేసింది మా మాటలు. ఫుల్ రిస్క్ అయితే తీసుకుంటున్నా గాయస్. వాడు ఒకళ్ళు వచ్చినంటే ఇదో గాయస్ నన్నైతే పట్ట కొడుతాడు గాయస్. వాడిని ఏమన్నాడు కానీ గాయస్ ఈరోజు క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది గాయస్. చూడండి మస్తుంది ఈరోజు గాయస్. వాడు అయితే వైట్ అయిపోయింది దెబ్బకి.
The person you are speaking with has put your call on hold. ఏంటండి సరిగ్గా అనిపించలేదు, ఇంకోసారి చెప్పు. పొద్దు నుంచి తిరుగుతుండు, ఇంకా మా ఇంటికాడ వచ్చిందని చెప్తుంది. అలా చెల్లెనా వాళ్ళ మమ్మీయా? పొద్దు నుంచి తిరుగుతుండు. అడిగితే నేను ఇయ్యను రాబాయ్ ఏం చేసుకుంటావు అంటుండు నన్ను. ఏమోరా గ్రౌండ్ కాడ నా సైకిల్ పని చేసలే, డాడీ లోపల పెట్టేసింది ఇక ఇంటికి రా ముందైతే నువ్వు. గాయస్ 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 ఇప్పుడైతే వెళ్ళి తనుష్ని పిలుచుకున్నదంతా మనవాడు రెట్టు ఉరుకుతున్నాడు పిలవడానికి పోయింది. ఇప్పుడైతే ఘోరమైన చెమటలతో ఉన్నాడు గాయస్ మనోడు. ఇంట్లో ఫ్యాన్ వేయకుండా ఉన్నాడు. కెమెరామ్యాన్ మా ఇంట్లోనే దాచుకుంటాడు. ఆడేమంటాడు ఇప్పుడు పార్క్ వెళ్దామంటాడు. వద్దు రాబాయ్ సైకిల్ ముందు కావాలనిపిస్తుంది. చూద్దాం మన ఇంటి ఒకసారి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసి వస్తాం ఏమవుతుందో. గాయస్ ఇప్పుడు వాడు వస్తా అన్నాడు, దా చూద్దాం మీ ఇంటికి వచ్చి. వీడి దగ్గర స్కూటీ తీయాలి కానీ మా సైకిల్ అయితే ఎట్లా ఆగండి మీరు ఒక్కడు వీడు. ఇటు చూడు మొఖం. గాయస్ ఇప్పుడైతే ఆయన వస్తా అన్నాడు. కాల్ అయితే లిఫ్ట్ చేస్తలే, ఒకసారి ఆపరా. ఆయనకైతే కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయనిపించేస్తలే. వస్తున్నా అనుకుంటా, ఫుల్ భయం వేస్తుంది. చూద్దాం గాయస్ ఆడే చెప్పరా మమ్మల్ని ఏమన్నా. మమ్మల్ని అయితే ఏమన్నాడు గాయస్ అంటే మోతిలాల్నే. చూద్దాం రియాక్షన్ అయితే క్యాప్చర్ చేసి. నేను ఏం చెప్తా అంటే గాయస్ ఇప్పుడే వచ్చినా అని చెప్పేస్తా గాయస్. నేనైతే మొత్తం వీడియో ఉంటుంది రాడా, వీడియో చూస్తాడు తర్వాతేనా. గైస్ వీడియో అయితే ఆన్ చేసి కాల్ చేస్తున్నా. గైస్ ఫ్రాంక్ అయితే గోవింద అయిపోయింది గైస్. వాచ్ ఇష్టం, గ్లాస్ వాళ్ళకి సంబంధం లేదు. గాయస్ వీళ్ళైతే కొట్టకరా ఏంద్రా గైస్. ఈ వీడియో అయితే సక్సెస్ఫుల్ అవుతుంది అనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే అయిపోయింది. కానీ మీ సపోర్ట్ ఉంటే గాయస్ ఈ వీడియోకి 100 అయితే టార్గెట్ ఇస్తున్నా గాయస్ లైక్స్. ఒకవేళ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే వస్తే నెక్స్ట్ ప్రాంక్ సక్సెస్ఫుల్గా ఉంటుంది గాయస్. రియల్గా చెప్తున్నా, నెక్స్ట్ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇది నా మాట గాయస్, నా టీం మెంబర్స్ మాట. ఇది నా గాయస్. వరకు అందరు టేక్ కేర్, బాయ్.